దైవం శ్రీనివాసుని యొక్క తల్లి వకుళమాత. ఈ అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న పేరూరు బండపై ఉంది. గత జన్మలో కృష్ణుడు పెంపుడు తల్లి అయిన యశోదాదేవే ఈ వకుళాదేవి. శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణుడి యొక్క వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదామాత మనసును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ, అమ్మా, నీవు ఏమాత్రం చింతించవలసిన పని లేదని భరోసా ఇచ్చారు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తానంటూ అభయమిచ్చారు. కానీ అది ద్వాపర యుగంలో కాదు, తర్వాత వచ్చే కలియుగంలో అని వరమిచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకుళమాతగా వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనా పాలన చూసిన వకుళమాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకుళమాతలా మారి తన కోరికను నెరవేర్చుకుంది. నిత్యము వకుళమాత తన బిడ్డకు తేనె కలిపిన అన్నాన్ని సిద్ధం చేసేదట. వెంకటేశ్వర స్వామికి ఏ ఆహారం అంటే ఇష్టమో కనిపెట్టుకుని ఉండేదట. అందుకే ఇప్పటికీ తిరుమల ఆలయంలోని వంటశాలకు అభిముఖంగా ఈ మాత విగ్రహాన్ని మనం చూడొచ్చు. తన బిడ్డ కోసం నివేదించేందుకు గాను జరిగే వంటలను ఆమె అలా పర్యవేక్షిస్తూ ఉంటుంది. శ్రీవారి ఆలయంలోనే కాకుండా ఏడుకొండలకు దగ్గరలోనే పేరూరు అనే గ్రామంలో ఒక బండ మీద వకుళమాత ఆలయం ఉంది. ఆ తల్లికి 7 కొండలు నేరుగా కనిపించేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు చెప్తారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంటుంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని కూడా పేర్కొంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ సేద తీరి అన్నం తిని నిద్ర చేసి కొండకు వెళ్లేవారని కూడా చెప్తుంటారు. ఒకనాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఈ ఆలయం హైదరాలీ దండయాత్రలో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు హైదరాలీ. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం పాడు కాలేదు. కానీ విగ్రహాన్ని మాత్రం ధ్వంసం చేశారు. ఇప్పుడు కేవలం అందులో 20% గుట్ట మాత్రమే నిలిచి ఉంది.